బాగున్నారా అన్నయ్య? బాగున్నానమ్మా. బావగారిని సింగపూర్లో వదిలేసి వచ్చారా ఏంటి? ఆయన సింగపూర్లో ఉన్నా కొండాపూర్లో ఉన్నా కంపెనీ గురించి ఆలోచిస్తారు. కాన్ఫరెన్స్ మీటింగ్ ముగించుకొని వస్తానని చెప్పారు. దేవా, మహి ఎలా ఉన్నారు? We are good, auntie. Hearty welcome. ట్రిప్పుకు వెళ్ళినట్టే వెళ్ళి ట్రిపుల్ బెనిఫిట్ తో వచ్చారంట కదా. పేపర్లో చూసాం. అవును భవానీ, జియో కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న వారానికే షేర్ వాల్యూ 3 పెరిగింది. ఆ ఆనందం రేపు నిశ్చితార్థంతో 1000 అవ్వాలి. ఈ సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లతో ఘట్టమనేని సామ్రాజ్యం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలన్నదే మా కోరిక. ఎక్స్క్యూజ్ మీ మేడం. Yeah, come in. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సీసీ కెమెరా కంప్లైంట్ అన్నారు. దేవా చూడు నాన్న. Please come. మామ్, దేవాకి కాబోయే వైఫ్ ని చూడలేదు కదా? చూడలేదమ్మా. పావని, మా కాబోయే పెద్ద కోడలు రుద్రపాటి చంద్రముఖి. స్వయంవరం లైవ్ కవరేజ్ చూశాను అఖిలాండేశ్వరి. చంద్రముఖి దేవాకి తగిన జోడి. ఆంటీ, అది అది జస్ట్ ఫనీగా మహిని ఆట పట్టించాలని. ఎందులో మహి తప్పేం లేదా ఆంటీ? స్టాప్ ఇట్ ఐశ్వర్య. జస్ట్ స్టాప్ ఇట్. నా కూతుర్ని బ్రహ్మాండంగా చూసుకుంటున్నారని మురిసిపోయాను. చెయ్యి పట్టుకోవాల్సిన వాడు చెయ్యి చేసుకుంటూనే ఉన్నాడన్నమాట. రేపు పెళ్లి చేస్తే ఇంకెన్ని ఘోరాలు చూడాలో. చాలా దారుణం అఖిలాండేశ్వరి.
కట్టుకోబోయేదాన్ని కళ్ళ ముందే చిత్రహింసలు పెడుతున్నాడని తెలిసి ఈ తల్లి గుండె ఎలా తట్టుకుంటుంది చెప్పు. అది యాక్చువల్లీ ఐశ్వర్య. ఎన్నిసార్లు చెప్పాలి? గొడవ పడొద్దు, మర్యాద తీయొద్దు, పరువు నాశనం చేయొద్దు అని. చెప్పిన దానికి అర్థం లేదా? చెప్పింది అర్థం కాదా? ఏమనుకుంటున్నావు? మా కళ్ళ ముందు ఆడుతూ పడుతూ తిరిగే మీ ఇద్దరు ఇంతలా గొడవ పడతారనుకోలేదు. ఇన్నాళ్ళకి అర్థం చేసుకున్నావు అనుకున్నాను, కానీ ఇప్పటికీ అర్థం పర్థం లేకుండా బిహేవ్ చేస్తున్నావు నువ్వు. మహి, ఇంతకీ నీ ప్రాబ్లం ఏంట్రా? వీడికి ఏం ప్రాబ్లం లేదు డాడ్. ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవడం వీడికి ఇష్టం. అందరం హ్యాపీగా ఉన్న టైంలో ఏదో ఒక న్యూసెన్స్ చేయాలనుకోవడం వీడికి ఇష్టం. ఈ ఇంటి గౌరవ మర్యాదలను కాపాడరా అని ఎంత ప్రతిమలాన్నా ప్రయోజనం లేదు. ఛే, వీడింతే. నేనింతే. 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 మామ్, నేను మారను. డాడ్, నేను మనిషిని కాదు. బ్రో, నీలా ఉంటూ నాకు రాదు. బయటికి నవ్వుతూ లోపల నరకాన్ని అనిపిస్తూ నేనేనా అని అనుమానం వచ్చినప్పుడల్లా అద్దంలో చూసుకుంటూ బ్రతకడం నా వల్ల కాదు. మీరు నేను ఎలా ఉండాలో చెప్తారు, కానీ నేను ఎలా ఉన్నానో చూడరు. నేను ఎప్పుడు వస్తానని 10 సార్లు వాల్ క్లాక్ వైపు చూస్తారు, కానీ ఎందుకెంత లేట్ అయిందని ఒక్కసారి కూడా నా మొహం వైపు చూడరు. Stop it! Stop it! Stop it! ఆపు! మాట్లాడొద్దు. మాట్లాడే అర్హత కోల్పోయావు. కాదు, నా ముందు నిలబడే స్థానం కోల్పోయావు. నా కళ్ళ ముందు కనిపించొద్దు. గెట్ అవుట్! గెట్ అవుట్ ఆఫ్ మై సైట్!
వెళ్తాను. నీకు దండం పెడతానమ్మా. ఒక్క 2 నిమిషాలు మాట్లాడి వెళ్తానమ్మా. ప్లీజ్ మా. తర్వాత ముక్కలుగా నరికాను, మీ ఇష్టం. నేనేం తప్పు చేశానమ్మా, నన్ను శిక్షిస్తారు. ఐశ్వర్యతో గొడవ పడడం తప్పని మీరంటే, తను చేసిన తప్పులో ఒక్కటైనా మిమ్మల్ని తెలుసుకోమని రిక్వెస్ట్ చేస్తాను. నాకు ఐశ్వర్యకి పెళ్లి చేయాలని మీరు ఫిక్స్ అయ్యారు. కానీ మా మనసులు కలిసేలేదో మీరు చూడరు. కనీసం తన పేరైనా మార్చుకుంటే మంచిగా ఉంటారని చెప్పారు. మార్చి నేను ఐశ్వర్య ఒక్కరితే అష్టైశ్వర్యాల్లో పుట్టినట్టు వేదాలు చదివిన పండితులకు కూడా లంచం ఇచ్చి పేరు మార్చాల్సిన అవసరం లేదని అబద్ధాలు చెప్పని ఇలాంటి దాన్ని ఏం చెయ్యాలో మీరే చెప్పండి. ఏ ఇంటి కోళ్ళైతే ఆ ఇంటికి మంచి పేరు తీసుకురావాలని చెప్పే తల్లిదండ్రులకు కూడా తెలుసు ఐశ్వర్య ఆడిన నాటకాలు. మా కూతురు బాగా బోల్తా కొట్టించింది అనుకుంటున్నారు, కానీ జీవితాంతం నష్టపోతుందని ఒక్కసారైనా ఆలోచించారా పావని ఆంటీ? పార్వతి, చెప్పు, ఐశ్వర్య నీకు ఎంత నరకం చూపించిందో అమ్మకు చెప్పు. సిన్బాబ్ గారు, అది అమ్మగారు ఇప్పుడు బాగానే. పార్వతి, ఇది మా ఇంటి సమస్య, నీకు సంబంధం లేదు. వెనక్కి వెళ్ళు. మా అమ్మ అంటే మాకు ప్రాణం. ఎందుకంటే కన్న కొడుకులన్న స్వార్థం కూడా ఆమెకు ఉండదు. ఇంట్లో పనిచేసే వాళ్ళని కూడా సొంత వాళ్ళలా చూస్తుంది. బ్రో, నీకు తెలుసు కదా, హెర్బల్ బ్యూటీ కంపెనీని కర్నూలులో లాంచ్ చేసే రోజు పార్వతి పేరుని రాయించి పరువు తీయాలని చూసింది ఐశ్వర్య. దేవుడు అమాయకులకు అన్యాయం చేయడు. పార్వతి గెలిచింది. 10వ తరగతి కూడా పాస్ కాని అమ్మాయి బ్రాండ్ అంబాసిడర్ అయింది. కుట్రలు కుతంత్రాలతో కాపురం చెయ్యలేనని, ఐశ్వర్య అంటే నాకు ఇష్టం లేదని, ఎలాగైనా నిశ్చితార్థం ఆపేయాలని, వేరే దారి లేక పార్వతి అంటే ఇష్టమని ఆ రోజు పొరపాటుగా చెప్పడం నా తప్పే, ఒప్పుకుంటాను. కానీ అలా నోరు జారినందుకు నా గుండె జారేలా ఎంత చిత్రవద పెట్టిందో ఐశ్వర్యం నిలదీసి అడగండి. ఆంటీ, ఆంటీ, నేను ముందులో లేను. నేను మారిపోయాను. కావాలంటే పార్వతిని అడగండి.
ఇప్పుడు నేను ఎలా చూసుకుంటున్నానో, నిశ్చితార్థం ఫిక్స్ అయ్యాక మహిని ఎంతగా ప్రేమిస్తున్నానో మీ అందరికీ తెలుసు. తన కోసం ప్రాణమైనా ఇస్తాను ఆంటీ. అబద్ధం చెప్తే ప్రాణమైనా తీస్తాను. ఐశ్వర్య చెప్పు, మహి చెప్పేది నిజమా? పేరు మార్చుకోకుండా ఉండడానికి డబ్బు ఇచ్చావా? ఆంటీ అది సే yes or no. ఇచ్చావా ఇవ్వలేదా చెప్పు. నా బిడ్డ ప్రాణాలకు ప్రమాదం, పేరు మార్చుకోవాలని మా సిద్ధాంతి చెప్పినా నువ్వు నీ పేరే ముఖ్యమని మార్చుకోకుండా ఉండడానికి డబ్బు ఇచ్చావా లేదా? అది అఖిలాండేశ్వరి. Stop it! ఎవ్వరూ మాట్లాడొద్దు. ఐశ్వర్య, సూటిగా అడుగుతున్నాను, నిజం చెప్పు. నిన్నే. అవునంటే మోసం చేసిన నీలాంటి వాళ్ళని తాకాలన్నా అసహ్యంగా ఉంది. చిచ్చే. ఆంటీ మీకు దండం పెడతాను, ప్లీజ్ ఆంటీ. వంట మనిషి పార్వతి మీదే కక్ష కట్టావు అంటే రేపు సంబంధం ఏర్పడ్డాక మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టవు అన్న గ్యారంటీ ఏంటి? అఖిలాండేశ్వరి వద్దు. చిన్నబాబు ప్రవర్తన చూసి వాడు క్యారెక్టర్ పోగొట్టుకున్నాడు అనుకున్నాను. కానీ క్యారెక్టర్ ఉన్నట్టు నటించి చీట్ చేస్తున్నది మీరు. ఆంటీ తొందరపడకండి ఆంటీ,
ఒక్కసారి నేను చెప్పేది వినండి. అక్కకి చెప్పేంత సీన్ ఉందా నీకు? ఇంకా మేనేజ్ చేయాలని చూడకు. భవానీ ఆంటీ, వరుసలు కలిసాయనే ఊరుకున్నాం, లేదంటే ఈ పాటికి మెడపట్టి బయటకు గెంటేవాళ్ళం. చిన్నబాబు ప్రవర్తన చూసి వాడు క్యారెక్టర్ పోగొట్టుకున్నాడనుకున్నాను. కానీ క్యారెక్టర్ ఉన్నట్టు నటించి చీట్ చేస్తున్నది మీరు. ఆంటీ తొందరపడకండి ఆంటీ, ఒక్కసారి నేను చెప్పేది వినండి. అక్కకి చెప్పేంత సీన్ ఉందా నీకు? ఇంకా మేనేజ్ చేయాలని చూడకు. భవానీ ఆంటీ, వరుసలు కలిసాయనే ఊరుకున్నాం, లేదంటే ఈ పాటికి మెడపట్టి బయటకు గెంటేవాళ్ళం. అఖిలాండేశ్వరి, తెలుసో తెలియకో తప్పులు జరుగుంటాయి. వాటిని మనసులో పెట్టుకొని ఈ పెళ్లి ఆపితే జనమంతా ఏమనుకుంటారు? నేను జనం కోసం బతకడం లేదు, నా 2 కొడుకుల కోసం బతుకుతున్నాను. కోడళ్ళొస్తే కంటికి రెప్పలా చూసుకుంటారనుకున్నాను. కళ్ళల్లో పొడిచే రాబందులని బంధువులుగా చేసుకుంటానని కలలో కూడా ఊహించలేదు. అమ్మా, ఐశ్వర్యాన్ని డే 1 నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. తను పెదబాబు, కోట్లు మోసం చేసినా భరిస్తాను. ఇలా వెన్నుపోటు పొడిచే వీళ్ళని క్షమించే సమస్య లేదు. ఎవ్వరు ఎలాంటి సంజాయిషి చెప్పక్కర్లేదు. అఖిలాండేశ్వరి, దేవా, అన్నయ్య, ఆంటీ ఆంటీ, ప్లీజ్ ఆంటీ, నన్ను అర్థం చేసుకోండి. మహి అంటే నాకు ప్రాణం. నేను అప్పటి ఐశ్వర్యని కాదు, మారాను. ప్లీజ్ నన్ను క్షమించండి ఆంటీ, దయచేసి నన్ను క్షమించండి ప్లీజ్. ఐశ్వర్య, అమ్మ మనసు గాయపరిచి కాలు పట్టుకున్న ప్రయోజనం లేదు. వ్యవహారాన్ని తెగిపోయేదాకా తీసుకురాకండి. నిర్ణయం తీసుకోకముందే వెళ్ళిపోతే నిదానంగా ఆలోచించవచ్చు. వెళ్ళండి. రేపు జరగబోయేది ఘట్టం నేని దేవేంద్ర, రుద్రపాటి చంద్రముఖిల నిశ్చితార్థం ఒకటే. అతిథిగా కూడా మీరు రావద్దు, అర్థమైందా? ప్లీజ్ లీవ్. ఇన్నాళ్ళు ఈ ఇంటికేదో అరిష్టం పట్టిందనుకున్నా, అరిష్టాన్నే పట్టుకొచ్చేవాళ్ళు ఈ ఇంట్లో తగలడ్డారని ఇప్పుడు అర్థమైంది. సెక్యూరిటీతో వెళ్ళిపోండి అని చెప్పించుకునే ముందే వెళ్తే బాగుంటుంది. ఐశ్వర్య, లేమ్మా, లేమ్మా.
ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరు ప్రశ్నలే మిగిలినారే ఒకే పడవలో కలిసిన ఒకే ప్రయాణం చేసిన చెరు ప్రపంచం చేరినారే ఒకే గతాన్ని ఒకే నిజాన్ని మురేసినారే చెరో సగాన్ని మరో జగాన్ని వరించినారే ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరు ప్రశ్నలే మిగిలినారే సెలవనుకో మరి ఏడవకే మనసా కలగనకే అది నిజమైపోదు కదా ఈ దూరం ఏ నాటికి చేరువవ్వను ఈ మౌనం ఇంకెప్పుడు మాటలాడునో కన్నుల్లోని కన్నీటి కెరటాలలో నేనేమైపోవాలి నిన్నేమనుకోవాలి ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం సెలవనుకో మరి ఏడవకే మనసా కలగనకే అది నిజమైపోదు కదా అనుకున్నా అనుకున్నా నాతోటే ఉంటావనుకున్నా నాలాగే నీకు కూడా నేనంటే ఇష్టం అనుకున్నా పిలిచానా రమ్మని కసిరానా పొమ్మని చివరికి ఆటలో అయిపోయా బొమ్మని నువ్వు కాదంటే ఇక రానంటే మన ఇద్దరి మధ్య ఇంకేం లేదంటే నేనేమైపోవాలి నిన్నేమనుకోవాలి ఈ మనసుని తిట్టాలి ఈ క్షణం సెలవనుకో మరి ఏడవకే మనసా హలో మాచినేని పావని కళ్ళల్లో కన్నీళ్ళు తడబడుతున్న కాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో సెంటిమెంట్ సాంగ్ ఇలా మిమ్మల్ని చూడగానే గుండె తరుక్కుపోయిందనుకో అఖిలాండేశ్వర్తో ఒక్క మాట మాకు ఫేవర్గా చెప్పుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. మీరు నా మేనకోడల దీప్తిని దేవాకు సరైన జోడి అని ఎప్పుడైనా మాట వరుసకైనా చెప్పారా?
లక్షలు ఖర్చు పెట్టించి నిశ్చితార్థాలు ఫంక్షన్లు చేయించుకున్నారు గాని నన్ను పట్టించుకుంటేగా ఏమన్నా అంటే అఖిలాండేశ్వరి వియ్యపురాలని కాలరెగరేశారు. ఇప్పుడు మమ్మల్ని పంపించేశారుగా, నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇప్పుడు ఏం కొంప మునిగిందని? పెళ్లి పెటాకులు కాలేదు, పెళ్ళై విడాకుల దాకా రాలేదు. 5 స్టార్ హోటల్ ఉంటే సరిపోదమ్మా, చేతిలో స్టార్ కూడా ఉండాలి. నా మేనకోడలు దీప్తి ఈ ఇంటి కోడలు కాకుండా పోతే ఈ ఇంటికి ఏ ఆడపిల్లని కోడలిగా అడుగు పెట్టనివ్వను. ఛీ, నువ్వు కూడా అసలు ఒక ఆడదానివేనా? ఉక్రోషంలో అలా అంటున్నావని నాకు తెలుసు గాని కారెక్కి కూర్చో. కర్చీఫ్ తడిచిపోయేలా ఏడ్చారు. సరిపోకపోతే కళ్ళకి కొంగడ్డం పెట్టుకుని ఏడుస్తూ ఇంటికెళ్ళండి. పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళు చూశారంటే అమూల్యమైన మీ కన్నీటి చుక్కలు రాలడానికి కారణమేంటి మేడం అని పిచ్చి ప్రశ్నలు గుచ్చి గుచ్చి వేస్తారు. ఇంకేం కౌంటర్ వేయలేవులే, నాకు అర్థమైంది. జాగ్రత్తగా వెళ్ళు. ఐశ్వర్య, టాటా. ఆరోగ్యం జాగ్రత్తమ్మా. గ్లామర్ తగ్గేలా ఏడవకు. ఆడపిల్లన్నాక ఇవన్నీ మామూలే. బాయ్. మీరు మాట చెప్పి చిన్నబాబు గారికి నచ్చ చెప్పండి. ఐశ్వర్యమ్మ గారు చాలా మంచోరు. అది వాడు తెలుసుకోవట్లేదు పార్వతి. అందరం వాడి మంచి కోరుతున్నామన్నా అర్థం చేసుకోవట్లేదు. అయినా సరే ఇంకోసారి చెప్పి చూస్తాను. నన్ను రానా పెద్దబాబు గారు? రా. హాయ్ బ్రో. హాయ్ పార్వతి. ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావురా? రేపు నీ నిశ్చితార్థం బ్రో. మన డ్రైవర్స్ కూడా కార్లో సాంగ్స్ పెట్టుకుని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటి ఈ డాన్స్లా? ఎంజాయ్ మై స్వీట్ బ్రో. ది గ్రేట్ ఘట్టంనేని దేవేంద్ర నిశ్చితార్థం ఇది. నువ్వు నా నిశ్చితార్థం అని సంతోషంగా ఉన్నట్టు కనపడట్లేదు. నీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన నా ఆనందం నీలో కనపడుతుందిరా. కరెక్టే బ్రో. ఐశ్వర్య పీడ పోయిందని హ్యాపీగా ఉన్నాను. ఇన్నాళ్ళు నేను పడ్డ నరకం, ఆవేదన, భయం నుంచి బయటపడ్డాను. తాగనని నీకు మాట ఇచ్చాను, కానీ లేదంటే ఫుల్గా తాగి కేరింతలు కొట్టేవాడిని. మై, ఐశ్వర్య చెడ్డది కాదు. నువ్వు తనకి పొగరుందంటే నీ కోసం మారింది. నువ్వు కేర్లెస్గా ఉంటుందంటే నీ గురించి కేర్ తీసుకుంది. వాళ్ళమ్మా నాన్న 2 నెలలు సింగపూర్లుంటే నీ ప్రేమని గెలవాలని ఇక్కడే ఈ ఇంట్లోనే ఉందిరా. మారిన మనిషిని మారలేదంటే ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించరా. సారీ బ్రో. మీరు ఐశ్వర్య తరపున వాదించినా నేను విన్ను. నువ్వంటే రెస్పెక్ట్ లేదని కాదు, నువ్వంటే ప్రాణం బ్రో. కానీ ఐశ్వర్య అంటే నాకు అసహ్యం. మారిందని మీరు అనుకున్నా
తన మీద నాకున్న అభిప్రాయం మాత్రం మారలేదు, మారదు. రే, నీకెలా చెప్తే అర్థం చేసుకుంటావు? నాకేం చెప్పకుండా వదిలేస్తే ప్రశాంతంగా ఉంటాను బ్రో. రే మహి, బీ సీరియస్ రా, ఇది నీ లైఫ్. నా లైఫ్ని స్పాయిల్ చేయడానికే తను వచ్చిందని వద్దన్నాను. ఐశ్వర్య నా పేరు మార్చుకోవడానికే ఎన్ని నాటకాలు ఆడిందో మీరే తెలుసుకున్నారు కదా. అందుకే మామ్ కూడా తన కూడా తరిమేసింది. ఆప్తావా? చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా నువ్వు ఎన్ని తప్పులు చేయలేదు. 6 నెలల కిందటి వరకు ఇంట్లో వాళ్ళు నీ మీద 60 రోజు లేదు. బోర్డ్ మీటింగ్స్ క్యాన్సిల్ చేసుకుని నిన్ను విడిపించడానికి నేను ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి రాలేదు. తప్పు మీద తప్పు చేస్తున్నా నీకే విసుకొచ్చేంత వరకు క్షమించాం కదరా. అలాంటిది ఐశ్వర్య ఒక్క తప్పు చేస్తే మన్నించడానికి మనసు ఒప్పుకోలేదా? సినబాబు గారు, ఐశ్వర్యమ్మ గారు చాలా మారారు. కడిగిన ముచ్చల్లాంటోళ్ళు. మీరంటే ఆ అమ్మకు పానం. పానం ఇమ్మన్నా ఇచ్చేటోళ్ళను కాదు పొమ్మంటే పానం తీసుకుంటారు సినబాబు గారు. పార్వతి, నీకు తన గురించి పూర్తిగా తెలీదు. నీకేం తెలుసో చెప్పు. ప్రాబ్లం ఏంటో తెలియాలి కదా. వదిలే బ్రో. హరి, నీకు మైండ్ పనిచేయట్లేదా? పాజిటివ్గా ఆలోచించవేంట్రా నువ్వు? నీ కెరియర్, నీ లైఫ్ అన్నీ బాగుంటాయి. బ్రో, రాముడి చెప్పులు భరతుడు తల మీద పెట్టుకున్నట్టు నీ బూట్లు ఇచ్చే బ్రో, నా తల మీద పెట్టుకుంటాను. నీ మాట చెవుదాటను, హద్దు మేరును. నువ్వేం చెప్తా చేస్తాను. నువ్వు మా అందరూ అన్నట్టు నా చిన్న బ్రెయిన్ కదా, ఎక్కువ ఆలోచించలేను. మన కంపెనీని హ్యాండిల్ చేయలేననే కదా మీ భయం. గార్డెన్లో తోటమల్లిగా పనిచేయమంటావా? చేస్తాను. కార్ డ్రైవర్గా డ్యూటీ చేయమంటావా? రెడీ. వంటింట్లో అంట్లు తోమంటావా? తోమేస్తాను. ఆఫీస్లో అటెండర్గా, గేట్ దగ్గర వాచ్మ్యాన్గా, స్వీపర్గా, క్లీనర్గా మీరెలా ఉండమంటే అలా ఉంటాను. కానీ దయచేసి మార్చిన ఐశ్వర్యను పెళ్లి చేసుకోమని చెప్పొద్దు బ్రో. నా వల్ల కాదు. నన్ను ఇలాగే ఉండనివ్వండి, బ్రతకనివ్వండి. లెట్ మీ లివ్ బ్రో, ప్లీజ్. మహి, ఏంటి పార్వతి వీడు? తిట్టి చెప్పాలో కొట్టి చెప్పాలో అసలు చెప్పాలా వద్దా? వీడినే కన్విన్స్ చేయలేకపోతున్నాను. ఇక అమ్మని ఎలా కన్విన్స్ చేస్తాను? ఏం అర్థం కావట్లేదు. అయ్యో, మీరే అట్ట అంటే ఎట్ట పెద్దబాబు గారు? ఏదో ఒకటి చేసి సినిబాబు గారిని, ఐశ్వర్యమ్మ గారిని ఒకటి చెయ్యాలా? ఇద్దరు కొడుకుల నిశ్చితార్థం ఒకే రోజు ఘనంగా సరిపిస్తానని అమ్మగారు 1,00,000 సార్లు చెప్పుంటారు. ఇయ్యాలేమో ఇట్ట అయినది. బయటికి కోపంగా ఉన్న అమ్మగారి మనసులో ఎంతో బాధ ఉంది పెద్దబాబు గారు. వీడు వినట్లేదు. అమ్మ వింటుందో లేదో తెలీదు. రేపే నిశ్చితార్థం. తమ్ముడి జీవితం అతలాకుతలమైందో అనే బాధపడాలో, నా జీవితంలో ఒక అడుగు ముందేస్తున్నానని సంతోషపడాలో ఏమీ అర్థం కావట్లేదు. ఐశ్వర్యమ్మ గారిని సినిబాబు గారు చేసుకోకపోతే అమ్మాయి గారు బతకరయ్యా.
మర్చిపోతారు పెదబాబు గారు. సినబాబు గారంటే అంత బాణం పెట్టుకుందాయమ్మ. కొంచెం పొరపాటు జరిగిన ఐశ్వర్యమ్మ గారు దగ్గర పెదబాబు గారు. సినబాబు గారంటే అంత బాణం పెట్టుకుందాయమ్మ. కొంచెం పొరపాటు జరిగిన ఐశ్వర్యమ్మ గారు దగ్గర పెదబాబు గారు. ఓ ఆడపిల్ల ప్రాణాలు కాపాడే బాధ్యత మళ్ళా మీ మీద పడింది పెదబాబు గారు. ఏం చేస్తారో కాని రేపు మీది సిన్నబాబు గారిది ఇద్దరి నిశ్చితార్థం జరగాల. పెళ్ళంటే చాలు పొలోమని వెళ్ళిపోతారు మీ తమ్ముడు గారు. పెదబాబు నిశ్చితార్థం ఘనంగా జరపాలని వెళ్ళిన వారు ఇప్పటిదాకా ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు. చూడండి బావగారు. గౌరీ ఉన్నాడంటే మనం ఇక ఏ శ్రమ తీసుకోక్కర్లేదు భవాని. నిశ్చింతగా నిశ్చితార్థానికి వెళ్ళిపోవచ్చు. ఏమంటావు అఖిల? అఖిల అఖిల నువ్వు ఇంకా అదే మూడ్లో ఉన్నట్టున్నావు. ఐశ్వర్య వెళ్ళిపోయి ఒక రోజు గడిచిపోయింది. లీవ్ ఇట్. వెళ్ళిపోయి ఒక రోజు గడిచింది, కానీ ఇక్కడ ఎన్నాళ్ళుంది? అంత నాటకం ఎలా ఆడిందని తలుచుకుంటేనే ఆవేశం వస్తోంది. మామ్, నువ్వు వాళ్ళ గురించి ఆలోచించుకు. బ్రో ఎంగేజ్మెంట్ ఇంకా ఏం చేయాలో చెప్పు. నా భూతో నా భవిష్యత్ అన్నట్టు చేద్దాం. నీ మాటని వేదవాక్ అనుకుంటానమ్మా. అలాంటిది నువ్వు ఏం మాట్లాడకుండా విచారంగా ఉన్నావంటే మేము డీలా పడిపోతాం. ఆగండమ్మా. మిమ్మల్ని ఇంటి వైపు రానివద్దని పెద్ద మేడమ్ గారు ఆర్డర్ వేశారు. ఓ శ్యాంబాబాయ్, వాళ్ళని అడ్డుకుంటావేంటి? మీరు రండి సినమ్మాయి గారు. సారీ మేడం, పర్మిషన్ లేకుండా లోపలికి రావద్దు. అఖిలాండేశ్వరిని కలవడానికి పర్మిషన్ కావాలా? మామ్ చూడండి, నేను ఆంటీని ఇప్పుడు కలవాలి. ఆమె కాళ్ళ వేళ్ళ పడైనా మహితో నిశ్చితార్థం జరిపించుకుంటాను. అర్థం చేసుకోండి. మీకు దండం పెడతాను, తప్పుకోండి. సిన్నమ్మాయి గారు,
మీరు దండం పెట్టడం ఏంటి చిన్నమ్మాయి గారు? శ్యాంబాబాయ్, అమ్మాయి గారి జాగలో నేనుంటే నువ్వు ఇట్టాగే అట్టుకునేవాడివా? అట్టా కాదు బేటీ. ఇంకేం చెప్పదు బాబాయ్. ఆర్డర్ వేసేటోళ్ళు ఎలా అడుగుతున్నారని చిన్న సూపు చూడడం తప్పు. తప్పుకో బాబాయ్. మీరు రండి చిన్నమ్మాయి గారు. బేటీ, నన్ను చెప్తున్నాను కదా, మీరెళ్ళండి అమ్మాయి గారు. అమ్మగారికి నచ్చ చెప్పి చిన్నబాబు గారిని పెళ్లి చేసుకోండి. మీరెళ్ళండి. బేటీ, అఖిలాండేశ్వరి, అక్కడే ఆగండి. నా పెద్ద కొడుకు నిశ్చితార్థానికి కూడా మీరు రాకూడదని నిన్నే చెప్పాను. మాట నిర్లక్ష్యం చేసి ఇక్కడికి వచ్చుంటే మర్యాద కూడా దక్కదు. వెంటనే వెళ్ళిపోండి. ఎందుకంటే నా మీద అంత కోపం? అవన్నీ నా అహంకారంతో చేసిన తప్పులని ఒప్పుకున్నాక కూడా నన్ను క్షమించలేరా? మీరు కాదంటే నాకు జీవితమే లేకుండా పోతుంది. క్షమించి దగ్గరికి తీసుకోండి ఆంటీ. ప్లీజ్ ఆంటీ, ప్లీజ్. నిన్ను ఈ ఇంటి దారిలోకే రానివద్దని చెప్పాక క్షమించాను అంటే నా దారి మళ్ళినట్టే. నీ నీడ కూడా ఈ ఇంటి గోడ మీద పడకూడదని చెప్పాక నిన్ను ఎవరు లోపలికి రానిచ్చారు? శ్యామ్! మేము సార్. వీళ్ళింట్లోకి ఎలా వచ్చారు? సెక్యూరిటీ వేషం పక్కన పెట్టి చిల్లర వేషం వేసావా? మాఫ్ కీజియే మేము సార్. నేను వెళ్ళొద్దన్నా, మిమ్మల్ని కలవాలని అన్నారు. అన్నా కూడా పంపొద్దు అన్నాను. రిక్వెస్ట్ చేస్తే పార్వతీ బేటీ పాపం అని పంపించింది మేడం. అమ్మగారు, నీకు జీతం ఇస్తున్నాను అనుకున్నావా? అధికారం ఇచ్చాననుకున్నావా? నేను చెప్పిన దానికి అడ్డుపడ్డానికి నువ్వెవరు? వీళ్ళని ఎందుకు రానిచ్చావు? అమ్మగారు, చిన్నమ్మాయి గారు ఏడుతుంటే జాలేసింది అమ్మగారు. నార్మల్! నిన్నే నీకు చెప్పాను, వండావా వడ్డించావా అంతవరకే నీ పని అని. మిగతా విషయాల్లో నువ్వు తల దూరిస్తే సహించేది లేదు అని చెప్పి 24 గంటలు గడవలేదు. ధిక్కరించావంటే నిన్నేమనుకోవాలి?
మీకు దండ పెడతానమ్మగారు. మీ మాటను తీసి పారేయాలన్న ఆలోచన వస్తే నా తలే తీసి పారేస్తా. తప్పు చెయ్యాలని కాదు, అమ్మాయి గారికి మేలు చెయ్యాలని. అమ్మో, ఇక్కడితో ఆపి అక్కడితో నువ్వు ఆగిపో. ఆంటీ ఆంటీ, ఇదే కనికరం నా మీద చూపించండి ఆంటీ. ఒక్క వారం ఇంట్లో ఉండనివ్వండి. సరిగ్గా లేనంటే నేనే వెళ్ళిపోతాను. నా క్యారెక్టర్ మారలేదని అప్పటికి మీరు అనుకుంటే ఎప్పటికీ కనబడను. వెళ్ళిపోమ్మని చెప్పా కూడా సిగ్గు లేకుండా ఎలా వస్తారో. చిచి, మీరు తిట్టినా అసహించుకున్నా బాధ లేదంటే, మీరిక్కడ ఉండొద్దంటే నా ప్రాణమే నాలో లేనట్టు అనిపిస్తుందా ఆంటీ? ప్లీజ్ ఆంటీ, ఇప్పటి వరకు నేనెవ్వరిని ప్రాధేయపడలేదు. ఎలా బతిమాలలో కూడా నాకు తెలియదు. ఆంటీ, దేవా, అంకుల్, మహి, చెప్పురా. నువ్వంటే నాకు ఇష్టమని, నువ్వంటే నాకు ప్రాణమని చెప్పరా. దేవా, నీకు తెలీదా నేను మారానని? ఐశ్వర్య, నేను ఎప్పుడు నా తమ్ముడు చేసుకోబోయే అమ్మాయిలా చూడలేదు. మంచి స్నేహితురాలుగానే చూశాను. ఒక ఫ్రెండ్గా నీ జీవితం గురించి బాధపడగలనే తప్ప ఒక అన్నగా ఏం చేయలేను. మా అమ్మ మాట కాదని ఒక్క అడుగు కూడా ముందుకు వేలేను. నేనేం తప్పు చేశాను దేవా? పొగరు తప్పించి నాలో ఎటువంటి ప్రాబ్లం లేదని మీరందరూ అంటుంటే మహి కోసం నన్ను నేను మార్చుకున్నాను. తన ఇష్టాలకు దగ్గరగా ఉండాలని చూస్తే దూరంగా పెట్టాలని చూశాడు. అఖిల, ఐశ్వర్యని ఈ ఇంటి కోడలు కావాలని ఎన్నో కలలు కంది. సాయంత్రం నిశ్చితార్థమని మురిసిపోతూ ఊరంతా చెప్పింది. మీ ఇంటికి దూరమై నా బిడ్డ నాకు దక్కదు. ఈ ఒక్క విషయంలో పెద్ద మనసు చేసుకో అఖిల, ప్లీజ్. ఆంటీ, నా ప్రేమలో నిజాయితీ ఉంది, మోసం లేదు. నమ్మండి ఆంటీ, అర్థం చేసుకోండి ఆంటీ, ప్లీజ్. ఆంటీ, నా గురించి 2 నిమిషాలు ఆలోచించండి. అప్పటికీ నా మీద అసహ్యం వేస్తే నా అంత దురదృష్టవంతురాలు ఇంకెవ్వరూ ఉండరనుకుంటాను. ప్లీజ్ ఆంటీ, 2 నిమిషాలు, 2 నిమిషాలు ఆంటీ, నా కోసం ఆలోచించండి ఆంటీ, ప్లీజ్ ప్లీజ్ ఆంటీ, ప్లీజ్. నా జీవిత కాలంలో
2 నిమిషాలు నీ గురించి ఆలోచించి వృధా చేశాను. మీ మీదున్న అభిమానం విరగడం తప్ప గుండె కరగడం జరగలేదు. అడ్డుపడకుండా దూరంగా జరిగిపోండి. గెట్ లాస్ట్! గెట్ లాస్ట్! గెట్ లాస్ట్! రెండు పండగలు ఒకే రోజు వచ్చినంత ఆనందంగా ఉంది నాకు. ఈ ఇల్లు ఇలాగే 3 గొడవలు 6 ఏడుపులతో వర్ధిల్లాలి. రుద్రపాటి చంద్రముఖి, చీపురు గంగా భవాని. నా ఇంటి పేరులో అంత దమ్ము లేదు గాని నా ఒంట్లో మటుకు దుమ్ము రేపే దమ్ముంది చంద్రముఖి. విషయం ఏంటో చెప్పు. విపరీతమైన ఆనందం వేసినప్పుడు ఎవరితోనైనా షేర్ చేసుకోకపోతే ఇంకొంచెం హైట్ పెరుగుతానేమోనని నా భయం. అందుకే ఫోన్ చేశా. అరిచెయ్యి కొరుక్కునేంత సంతోషంగా ఎందుకున్నావో నాకు తెలుసు ఆంటీ. నువ్వు ప్రత్యేకించి ఫోన్ చేసి చెప్పనక్కర్లేదు. నీకు తెలుసా? ఎలా? ఎలాగోలా ఆ ఇంట్లో గోల్ అవ్వాలని ఆశించే నీలాంటి వాళ్ళ ఆనందానికి అర్థాలేముంటాయి ఆంటీ? ఐశ్వర్యను అఖిలాండేశ్వరి ఆంటీ ఇంట్లో నుండి పంపించేసింది కదా. అందుకే కదా నీ మొహంలో ఆనందం తాండవిస్తోంది. సర్ప్రైజ్! ఐశ్వర్య వెళ్ళిపోయిందన్న సంగతి నీకెలా తెలుసు? కొంపదీసి మా ఇంట్లో సీసీ కెమెరాల కనెక్షన్ నీ ఇంట్లో పెట్టుకున్నావా ఏంటి? నేను ఈ ఇంట్లో ఉన్నా నా కంట్లో అఖిలాండేశ్వరి ఆంటీ ఇంటి పరిసరాలు తిరుగుతూనే ఉంటాయి. ప్రతిదీ దగ్గరుండి చూడనక్కర్లేదు. చీపురు గంగా భవాని ఆంటీ. మహాభారతంలో కళ్ళు లేని ధృతరాష్ట్రుడికి చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఎలా తెలిసింది? విదురుడు, సంజయుడు లాంటి శ్రేయోభిలాషులు అడుక్కడుక్కి నన్ను ఫాలో అవుతూ మీరేం ఫీల్ అవుతున్నారో చెప్తారు. ఓలమ్మో, నీది మామూలు నెట్వర్క్ కాదు. ఈ చిన్న విషయానికే నువ్వు కళ్ళు తేలేసావా ఆంటీ? రేపు నిశ్చితార్థం అప్పుడు నేనిచ్చే ట్విస్ట్కు షాక్ అయ్యి నువ్వు ఏమైపోతావో అనుకుంటున్నాను. ట్విస్టా? ముందదేంటో నాకు చెప్పొచ్చుగా. ముందే చెప్తే థ్రిల్లుండదు చీపురా ఆంటీ. ఏం చేస్తానో ఎలా చేస్తానో నువ్వే చూస్తావుగా. ఘట్టమనేని అఖిలాండేశ్వరి ఆంటీ పొద్దున్నే లేస్తే చంద్రముఖి కాఫీ, చంద్రముఖి టిఫిన్, చంద్రముఖి ఇటురా, చంద్రముఖి ఇక్కడ సైన్ చేయి, చంద్రముఖి ఎదుర్రా అని తారక మంత్రంలా నా పేరు జపిస్తూనే ఉంటుంది. మాచినేని ఐశ్వర్యనో మేగోటి పార్వతినో పొరపాటును కూడా తలవకూడదు. అలా స్కెచ్ వేస్తాను. అమ్మా చంద్రముఖి,
నేనే విలన్ అనుకున్నాను. నువ్వు నాకన్నా పెద్ద విలన్లా ఉన్నావే. ఏది ఏమైనా ఈ ఇంట్లో ఆధిపత్యం నీదవ్వాలి. నీ వెనక నేనుండాలి. 50-50 అంటే అత్యాస అవుతుంది. 90-10 చాలు. డబ్బైనా ఎదురు దెబ్బైనా ఈ పర్సెంటేజ్ చాలు. బాయ్. ఉంటాను. వేస్తాను. ప్రాణమా చేరువైతే నేరమా ఉళ్ళే ఉండని పువ్వులుండవా కన్నీరుండని కళ్ళు లేవా అలలుండని డ్రైవర్ బండాపు చంద్రముండదా. ఐశ్వర్య, ఐశ్వర్య, కారెందుకు ఆపమన్నా? నన్ను ఇంకేం ప్రశ్న అడగకుండా దయచేసి నువ్వు కారులో ఇంటికి వెళ్ళిపోమ్మా. నువ్వున్న పొజిషన్లో నిన్ను ఒంటరిగా వదిలేసి నేను ఎలా వెళ్తాననుకున్నావు? ప్రాణమే వదిలేయాలని డిసైడ్ అయ్యింది దాన్ని. నన్ను వదిలేసి వెళ్ళడానికి నీకు ఇబ్బంది ఏంటి? ఆర్ యు మ్యాడ్? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక్క మాట ఫైనల్ గా చెప్తున్నాను విను. నన్ను అడ్డుకోవద్దు. నా టైం బాగుంటే సాయంత్రం మనిద్దరం నిశ్చితార్థంలో కలుద్దాం. బాగాలేదంటే ఈ సాయంత్రమే మీరందరూ శ్మశానంలో నా డెడ్ బాడీని కాలుస్తారు. ఐశ్వర్య, నా మాట విను. నువ్వు ఎలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు. నా జీవితం ఎండు కాలేదు. మహి నన్ను పెళ్లి చేసుకోకపోయినా, అఖిలాండేశ్వరి ఆంటీ నన్ను కోడలిగా చూడకపోయినా, నేను ఆ ఇంట్లో మళ్ళీ అడుగు పెట్టకపోయినా, అంతటితో నా జీవితం సమాప్తైనట్టే. వద్దు ఐశ్వర్య, తొందరపడి నువ్వు ఇంకేం చెప్పకు. ఈ ఒక్కరోజు నా మా నాన్న నన్ను వదిలే. కాదు కూడదు అంటే నేను చచ్చినంతొట్టు. పార్వతి, ఈ లగేజ్ కార్లో పెట్టు. అట్టకి సినమ్మ గారు. భవానీ, ఏంటది? పెదబాబు నిశ్చితార్థంలో చాలా మంది వీఐపీలు వస్తారు కదా బావగారు. ఈ ఒక్క చీరలోనే కనబడితే ఏం బాగుంటుంది. అందుకే 10 పట్టు చీరలు బ్యాగ్లో సర్దాను. థ్యాంక్ యూ భవానీ. మూడీగా ఉన్న అఖిల నీ హడావిడి చూసి స్మైల్ చేసింది. నాలో కామెడీ యాంగిల్ కూడా ఉంది బావగారు. పెద్దబాబు, చిన్నబాబు, రండి నాన్న. గమ్యమే లేదని తెలిసిన పయనమా చీకటే లోకమా చుక్కల్లో సూర్యుడా ప్రేమ భూమి పాతాళం లోతున పిచ్చివాడై స్వర్గాన్ని వెతకన
చిన్నబాబు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నామన్న బాధని పెదబాబు నిశ్చితార్థంతో తీర్చాలి. మామ్, నువ్వు నాన్న మీరందరూ చైర్లో కూర్చుని బ్రో నిశ్చితార్థం చూస్తే హ్యాపీగా ఎంజాయ్ చేయండి. గౌరీ బాబాయ్తో ఫోన్లో మాట్లాడి నేను కొన్ని ఐడియాస్ చెప్పాను. మీరు అక్కడికి వచ్చి చూసారంటే ఆశ్చర్యపోతారు. సిన్నమ్మ గారు, మీరు మీరు మళ్ళా వచ్చినారా? అమ్మగారు సొత్తే కోపడతారమ్మా. వెళ్ళిపోండమ్మా. పెద్దబాబు గారు నిశ్చితార్థానికి పోయేటప్పుడు అడ్డొచ్చినారని భవానమ్మగారు చేసుకుంటారు. దెబ్బలెందుకు కాస్తారు చెప్పండి? నా మాట విని వెళ్ళిపోండి అమ్మాయి గారు. వెళ్ళిపోండమ్మా. అయ్యో సిన్నమ్మ గారు, సిన్నమ్మ గారు, సిన్నమ్మ గారు, అయ్యో నా మాట వినండి. వెళ్ళిపోండి అమ్మాయి గారు. అక్క ఫోన్. హలో చంద్రముఖి. హాయ్ ఆంటీ. హలో ఎవ్రీబడి. హాయ్. హాయ్ బాబీ. ఆంటీ, ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఈ రోజు దేవాతో నా నిశ్చితార్థం జరుగుతుందని ఊరంతా చెప్పుకున్నాను. మాకు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ నీ ఎగ్జైట్మెంట్ లైఫ్ లాంగ్ ఉండాలి. హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ ఆంటీ. మీ బ్లెస్సింగ్స్ ఉంటే కోరుకున్నట్టే ఉంటానంటీ. బయలుదేరుతున్నట్టున్నారు. నిమిషం ఆలస్యమైనా ప్రాబ్లం అని మీతో ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నానంటీ. ఏంటో చెప్పు చంద్రముఖి. అదే ఐ మీన్ ఐశ్వర్య గురించి ఇంకొకసారి ఆలోచిస్తే బాగుంటుందేమోనని. ఇంట్లో నుంచి పంపించేశాం, మనసులో నుంచి కూడా తీసేస్తాం. మర్చిపోవడానికి టైం పడుతున్నప్పుడు ఈ టైంలో ఐశ్వర్య ఊసెత్తడం ఎవరికీ మంచిది కాదు. జస్ట్ లీవ్ దిస్ మ్యాటర్ అండ్ గెట్ రెడీ ఫాస్ట్. చందుకి ఈ విషయం పూర్తిగా తెలియక అడిగి ఉండొచ్చమ్మా. గడప దాటి వెళ్లిపోయిన వాళ్ళని గుమ్మం వరకు కూడా రానివ్వకూడదు. కాని వాళ్ల గురించి అస్సలు ఆలోచించకూడదు. పెద్దబాబు, పద, టైం అవుతోంది. పదండి. అమ్మా దయచేసి ఒక్కసారి మర్యాదగా చెప్పినప్పుడు అర్థం చేసుకోకపోతే పరువు పోయి రోడ్డున పడతారు. రావద్దంటే ఎందుకొచ్చారు? ఎక్కడ మీ అమ్మ? చెప్తే అర్థం కదా. మా బ్రో ఎంగేజ్మెంట్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందామని బయలుదేరాం. నువ్వెందుకు మా అందరి మూడు పాడు చేస్తావు? రిలేషన్షిప్ కట్ అయ్యాక మళ్ళీ కలవడం అంటూ ఉండదు. వెళ్ళు. ఐశ్వర్య, లిసన్ టు మీ. వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చావంటే మా పేషెన్స్ని పరీక్షించాలని డిసైడ్ అయినట్టున్నావు. ఈ ఇంటి గేట్ వరకు కూడా రానివ్వద్దని అమ్మ చెప్పాక నువ్వు వచ్చావంటే సెక్యూరిటీ వాళ్ళ జాబ్తో
వాళ్ళ జీవితాలతో కూడా నువ్వు ఆడుకున్నట్టేగా. అమ్మా, నువ్వు ఇంకా చిన్నపిల్లవి, నీకు ఎంతో భవిష్యత్తుంది. జరిగిపోయింది ఒక పీడకలనుకో. నీలో ఏవైనా లోపాలుంటే అవి సరిదిద్దుకొని మళ్ళీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయి. బట్ ఇలా డిస్టర్బ్ చేయకు. అందరూ తలో మాట చెప్పారు. మీరేం మాట్లాడరా ఆంటీ? మాటలతో చెప్తే నీకు అర్థం కాదు అనుకుంటే చేతులారా కష్టాన్ని కొని తెచ్చుకుంటావు. బంధం తెగాక కనీసం అభిమానం ఉన్నా చెయ్యి చేసుకుని సరైన పద్ధతిలో ఉండమని చెప్పేదాన్ని. మీకు నా మీద కోపం ఉన్నా, అసహ్యం వేసినా నన్ను పనిష్ చేయండి, కానీ నన్ను దూరం పెడితే నేను తట్టుకోలేను ఆంటీ. మా మమ్మీకి నేను ఒకటే చెప్పాను, నిశ్చితార్థంలో నీ కూతురు కనబడితే అక్షంతలు వేయి, కనబడకపోతే కాటికొచ్చి నా శవానికి చిత పెట్టమన్నాను. ఏమీ లేని వాళ్ళని చూస్తే జాలేస్తుంది. క్యారెక్టరే లేని వాళ్ళని చూస్తే జన్మలో మళ్ళీ వాళ్ళ మొహం చూడబుద్ధి కాదు. నా పెద్ద కొడుకు నిశ్చితార్థానికి అందరం వెళ్తున్నాం. తాళం వేస్తే ఈ ఇంటి గుమ్మం ముందు ముష్టివాడు కూడా ఒక్క క్షణం ఆగడు. నువ్వు నించోవాలనుకుంటే ఓపికున్నంతసేపు నుంచో. నా మనసు కరగదు, ఇంకో మాట పెరగదు. ఒక్క బండి కూడా దారమ్మట ఉండరాదు, నిలబడకుండా చూడు చెప్తున్నా. అట్టగేనన్నా, నేను చూసుకుంటా. హనుమంతన్నా, చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. ఉంటది కదా విజయ్. పెదబాబు గారిని నా చేతులతో ఎత్తుకొని పెంచాను. నా బండ్లు ఎక్కించుకొని బడికాడి దింపేటోడిని. పెద్ద చదువునికి లండన్ పోయేదాకా హనుమంతు ఈ స్కూల్ బ్యాగ్ తీసుకురా, హనుమంతు పెన్ను కొనుక్కురా, హనుమంతు టిఫిన్ బాక్సు అంట 24 గంటలు నన్నే పిలిచేటోడు. సంటప్పుడు ఎంత మంచోడో ఇప్పుడు ఎయ్యంతల బుద్ధిమంతుడైనాడు పెదబాబు గారు. భోజనవులను అవుతా సప్పట్లు కొట్టే పెదబాబు గారు చాలా గొప్పోడైనాడని పెద్ద పెద్ద సార్లు సప్పట్లు కొడతా మెచ్చుకుంటా ఉంటే ఈ బాబున నన్ను బడికి తీసుకుపోయిందని చాలా గర్వంగా ఉంటది.
నిజమే హనుమంతు. అయ్యగారు, గోల్డెన్ స్పూన్తో పుట్టిన నా ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు ప్రయోజకుడై పెద్దవాడనిపించుకున్నాడు అంటే దాని వెనుక వేలిముద్ర మాత్రమే వేయడం వచ్చిన ఈ నిరక్షరాస్యుడు హనుమంతు కష్టం ఉంది. అయ్యా, నన్ను సేవ చేసినానే గాని గొప్ప పని చేయలేదయ్యారు. సేవ చేయడమే గొప్ప హనుమంతు. వర్షం వస్తే పెద్దబాబుకు గొడుగు పట్టి నువ్వు తడిసావు. జ్వరం వస్తే డాక్టర్ని పిలుచుకువచ్చి నువ్వు ఏడ్చావు. తట్టుపోస్తే నీ అరికాలు బొబ్బలెక్కేలా నిప్పుల్లో నడిచి అమ్మవారికి మొక్కు చెల్లించావు. ఏ పనోడు ఇలా చేయగలడు హనుమంతు? ఇదేంట్రా, అది సరిగ్గా వేయించమన్నాను కదా. చేయిస్తాను రా. పైన పూలేరా వస్తున్నాయి రా. నేను ఎక్కడ చూసుకోను రా, చూసుకోవాలి కదా. బ్రో ఏమో ఈ వేళ ఎంట్రీ ఇస్తాడు. అండ్ ఎగ్జాక్ట్ గా కార్ ఏమో ఇక్కడికి వచ్చి ఆగుతుంది. వదినేమో మన స్పెషల్ రథం ఉంది కదా, అందులో వస్తుంది. పైనుంచి రోజ్ బెటర్స్ పడుతూ ఉంటాయి. లిటిల్ సింగర్స్ పాటలతో గ్రాండ్ గా వెల్కమ్ చెప్తారు. అస్సలు ఏది తేడా రాకూడదు. ఎవర్రా ఫ్లెక్సీ అక్కడ పెట్టింది? నా నిశ్చితార్థం క్యాన్సిల్ అయిందని చెప్పాను కదా, తీసుకోండి. దాని ఫ్లెక్సీ కాదు కదా, కనీసం స్టాంప్ సైజ్ ఫోటో కూడా నా కంటికి కనిపించకూడదు. డాడీ, ఐశ్వర్య ఫ్లెక్సీ అయితే తీసి పారేశావు. తనతో పంచుకున్న నీ జ్ఞాపకాలని నీ మనసులోంచి తీసి పారేయగలవా మహి? నా మనసులో తను ఉంటే కదా నాన్న ఫీల్ అవడానికి. ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందో అప్పుడు ఐశ్వర్య నా పేరు ఎరైజ్ అయింది. ఇప్పుడు జరిగేది బ్రో నిశ్చితార్థం మాత్రమే. చిన్నబాబు, మీ అన్నయ్య నిశ్చితార్థం అలా చేయాలి ఇలా చేయాలని హడావిడి చేస్తున్న నువ్వు ఒక్క క్షణం ఆగి నీ జీవితం గురించి ఆలోచించుకో. నా లైఫ్ కేంటి డాడీ, బిందాస్. బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, బెస్ట్ ఫ్యామిలీ, బెస్ట్ టైం రన్ అవుతుంది. ఐఎమ్ సో హ్యాపీ నౌ. ఎంతమంది ఉన్నా నీకు గుడ్ లక్ అని చెప్పేవాళ్ళు, గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయేవాళ్లేరా. నీకు తోడుగా నీడగా ఉండాలంటే అది నీ జీవిత భాగస్వామి అయి ఉంటుంది. అర్థం చేసుకొని నీ మనసు మార్చుకో. మీ అమ్మతో నేను మాట్లాడతాను. మీకు తన్నం పెడతాను డాడ్. నేను హ్యాపీగా ఉంటాం మీకు ఇష్టం లేదా? నన్ను ఇలా వదిలేయండి. బ్రో ఎంగేజ్మెంట్ అని ఫ్రెండ్స్ అందరూ ఫుల్ జోష్ లో ఉన్నాం. ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేయాలని ఫిక్స్ అయ్యాం. ఎవరి ఫ్లెక్సీయో తీసేసామని, ఎవరి గురించి ఆలోచించమని బలవంతం చేసి మూడ్ పాడు చేయొద్దు. లెట్స్ ఎంజాయ్ డాడ్. రండిరా. మహి, ఒక్క నిమిషం రా. నాన్నలా కాదురా, ఒక ఫ్రెండ్లా అడుగుతున్నాను. నీ మనసును అడుగు మహి. తనంటే నీకిష్టమే, కానీ తెలియని కోపం, ఉక్రోషం, అసహ్యంతో దూరం చేసుకుంటున్నావు. లేదు డాడ్, తప్పు. నా అదృష్టం బాగుండి మామ్కి నా బాధ అర్థమైంది. ఐశ్వర్య దూరమైంది అంతే. ప్లీజ్ డాడ్,
ఘట్టమనేని యువరాజు అన్నయ్య దేవా నిశ్చితార్థం ఇది. హడావుడి ఆనందం తప్ప బాధలు కన్నీళ్లు ఉండకూడదు. చీరప్ డాడ్ చీరప్. రేయ్ పదండ్రా. అఖిల, నేను పెద్దబాబు చిన్నబాబుల నిశ్చితార్థాలు ఒకే రోజు జరుగుతాయని, ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకేసారి చేస్తామని ఎన్నో కలలు కన్నాం హనుమంతు. ఐశ్వర్య మా ఇంటి కోడలు అవుతుందని, అదృష్టవంతురాలు అవుతుందని మురిసిపోయాం. వీడు దురదృష్టవంతుడని ఇప్పుడు బాధపడుతున్నాడు. ఆ అమ్మాయి చాలా మంచిదయ్యా. ఏం చేస్తాం, వాడు నుదుటిని అలా రాసి పెట్టలేదు.